హాయ్. రోజు ఇంట్లో సోఫా సెట్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి నాకు తెలిసిన జ్ఞానాన్ని అనలైజ్ చేసుకొని నేను మీ ముందర పెడతా ఉంటాను. ఈరోజు ఫస్ట్ టైం నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్డర్ దాటాను. ఐఎమ్ ట్రావెలింగ్ టువర్డ్స్ కేరళ. ఎందుకు వస్తున్నా అనుకుంటున్నారా? 5 రోజుల క్రితం వైనాడులో ల్యాండ్ స్లైడ్ జరిగింది. మీలో చాలామందికి తెలుసు. మీరు అనుకుంటూ ఉండొచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక చిన్న రాయి తెగిలో ఒక మనిషి చచ్చిపోతే గవర్నమెంట్లు పడిపోతాయి. రోడ్డు మీద గుంత పడితే పవన్ కళ్యాణ్ గారు సీదా అక్కడికి పోయి ఫోటో దిగి ట్యాగ్ చేసి జన సైనికులందరినీ మోటివేట్ చేస్తారు. కానీ కేరళలో ఒక రాత్రి పడిన వర్షానికి కొండ జారి 2 గ్రామాల్ని పూర్తిగా తుడిచేసింది. మీకు తెలుసా? దాదాపు గవర్నమెంట్ లెక్కల ప్రకారం 400 అనుకున్నా, నా లెక్క ప్రకారం 1000 మంది దాకా పోయారు. పిల్లలు, వృద్ధులు మామూలుగా వరదలో కొట్టుకుపోలేదు. రాళ్ళు పడి, మట్టి పడి, నలిగిపోయి చనిపోయారు. ఇంకా ఎంతోమంది మట్టి కిందే ఉన్నారు. వాళ్ళందరినీ చూశాక మనం ఎంత సుఖంగా ఉన్నామనే విషయం మనకు అర్థం కావాలి. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి, అలాంటివి జరగకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేంటి, మన ఆంధ్రప్రదేశ్కి ఎలా రిలేట్ చేసుకోవచ్చు, మనం ఏది కోల్పోతున్నాం, వీళ్ళేం కోల్పోతున్నారు, వీళ్ళకన్నా మనం ఎంత బెటర్గా ఉన్నాం, ఇవన్నీ అర్థం చేసుకునేవి మీకు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తాను. సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను చేయబోయే వీడియోకి ఇది ఒక ట్రైలర్ మాత్రమే. సిరీస్ ఆఫ్ వీడియోస్ అయినా లేదా ఈ వీడియోలో కంటిన్యూషన్ కానీ పెడతాను. నేను మోస్ట్లీ సిరీస్ ఆఫ్ వీడియోస్ పెడతాను. వైనాడులో జరిగిన దుర్ఘటన ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు తెలిసిన నాలెడ్జ్ నేను ఖచ్చితంగా మీ ముందర పెడతాను. నా వీడియోలో ఆలోచింపజేసేలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళను, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మోర్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఇస్తారు, సో దట్ మన కంటెంట్ అన్ని వైపులా వెళ్తుంది అనే నమ్మకంతో ఐఎమ్ గోయింగ్ అహెడ్ వైనాడ్. థ్యాంక్ యూ గైస్.